చిన్న కదండి, చిన్న చుక్క పెద్ద ఫలితం. ఒక ఊర్లోనే ఊరుంది. ఆ చిన్న గ్రామం. అదే గ్రామంలోనేమో వర్షాలు పడక అసలు చెట్లన్నీ ఎండిపోయి నానా ఇబ్బంది పడుతున్నారు. చల్లదనం అంటే లేకుండా అయిపోయింది. పచ్చగా చెట్లుండి గాలొస్తే చల్లదనం కదా! అందులోనే అప్పటి రోజుల్లో ఫ్యాన్లు, కరెంట్లు ఏమీ ఉండేవి కాదు. అయితే కొంచెం దూరంలో నుయ్యి అడుగున కొంచెం నీళ్లు ఊరుతూ ఉంటే గంగమ్మ మటుకెళ్ళి రోజు ఇన్ని నీళ్లు తెచ్చి ఆ చెట్టుకు, ఒక చెట్టు దాని గుమ్మంలో ఉంది, అది నీళ్లు పోస్తున్నాయి. అందరూ "ఏం అవ్వ నీకేం బుద్ధి ఉందా? అసలు ఆ చెట్టుకి ఎన్ని నీళ్లు పోస్తావు? నువ్వు అది ఎలా బతుకుతుంది ఏమిటి" అంటే నవ్వి ఊరుకునేది. ఒక 3 నెలలో 6 నెలలకి ఆ చెట్టు పెద్ద వృక్షం అయిపోతుంది. వృక్షం అయిపోయి శాఖలు కొమ్మలుగా వచ్చి అంతా బాగా విశాలంగా అవుతుంది. అప్పుడు అందరూ కలిసి ఆ చెట్టు కింద కూర్చొని హాయిగా సేద తీరుస్తున్నారు. కనీసం ఈ చెట్టు అన్నా నీడనిస్తున్నది, మనకి ఎక్కడా ఉండలేకపోతున్నాం అని. అప్పుడు గంగవ్వ నవ్వుతూ అంది, "చూసారా చెట్టు ఈ ఈ ఎందుకు అంత కొంచెం నీళ్ళు తెచ్చి ఆ చెట్టుకు పోస్తే బతుకుతుంది అన్నారు. అదే చెట్టు చూసారు ఇవాళ ఇంతమందికి సేద తీర్చడానికి, నీడనివ్వడానికి పనికొచ్చింది. కాబట్టి చిన్న పనైనా కూడా ప్రయత్నం చేసి దాన్ని బతికించుకోవడానికి బాగా చేయడానికి చెయ్యాలి. ఎవ్వరికి ఏ చిన్న పని వచ్చినా కూడా మీరు బద్దకించకుండా, అవ్వదు అని నెగిటివ్గా ఆలోచించకుండా పని ప్రయత్నం మొదలెట్టండి, సక్సెస్ సాధిస్తారు" అని చెప్తుందండి. ఇదండి కథ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.